ఈరోజు నర్సీపట్నం మహిళలు అందరూ కూడా నర్సీపట్నం పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే మనందరికీ తెలుసు, వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కిడ్ ప్రోకో కింద ప్రజల యొక్క సొమ్ముని దోచి ఒక బురద ఛానల్ని, టిష్యూ పేపర్ కూడా పనికిరాని ఒక న్యూస్ పేపర్ని పెట్టి అతను ఒక పార్టీని దూషిస్తున్నాడు, దుమ్మెత్తిపోతున్నాడు అనుకుంటున్నాడు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని దూషించే పరిస్థితిలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి పేపరు పత్రిక ఉంది. మొన్న 6వ తారీఖు జరిగినటువంటి ఛానల్ డిబేట్లో చాలామంది జర్నలిస్టులు చూసాం. కేఎస్ఆర్, అలాగని కొమ్మనేని శ్రీనివాసరావు, అలాగే రామకృష్ణరాజు అని ఒక జర్నలిస్ట్ వచ్చి అమరావతి రాజధానికి త్యాగం చేసినటువంటి మహిళా రైతుల్ని, అక్కడ ఉన్నటువంటి దళిత మహిళల్ని ఒక దారుణమైన మాట, సాధారణ మానవుడు కూడా అటువంటి పదాలని ఉచ్చరించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా డైరెక్ట్ టెలికాస్ట్ అవుతున్నటువంటి టెలిఫోన్ సంభాషణ, టీవీ డిబేట్, లైవ్ డిబేట్లో అంత దారుణమైన మాటలు మాట్లాడినప్పుడు మా ప్రభుత్వం చట్టపరంగా వెళ్దామని ఆలోచిస్తుంది, కానీ గుండె పగిలి రోధిస్తుంది. మేము ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం, గౌరవ చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, బీజేపీ నాయకత్వాన్ని కానీ, అటువంటి వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయకపోతే ఇదే అలవాటు అవుతుంది. గత కొత్తూరు వెంకటేశ్వరరావు కానీ, ఇనుగంటి వెంకటరావు గారు కానీ ఒక రకమైనటువంటి ప్రజల్ని చైతన్యవంతం చేయనందుకు ఉపయోగిస్తున్నారు తప్ప, ఇవాళ ఉన్నటువంటి జర్నలిస్టులు ఆల్మోస్ట్ వాళ్ళిద్దరిని చూస్తే పెయిడ్ జర్నలిస్టులు. డబ్బు కోసం కక్కుర్తిపడి చేయండి, రాజకీయ పార్టీలో చేరండి, మీ ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేయండి, ప్రజలు ఆదరిస్తే మీరు నాయకులు అవుతారు, అంతే తప్ప జర్నలిస్టు ముసిగేసుకొని ప్రజమాజం దూషించేటువంటి పరిస్థితిగా, అసహించుకునే పరిస్థితులుగా ఉన్నాయి. ఇవాళ 3 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మహిళలు ఉద్యమాలు చేయడం జరుగుతుంది. అసలు రోడ్డు మీదకి రానిటువంటి మహిళలు కూడా ఇవాళ రోడ్డు మీదకి వచ్చి చేస్తారంటే మా ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వం సోషల్ మీడియా యాక్టివిస్ట్ని ఒక్క మాట పెట్టాడని చెప్పేసి వెంటనే అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా అరెస్ట్ కూడా చేయడం జరిగింది. మరి వీళ్ళ కోసం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తుందో ప్రభుత్వం కూడా ఆలోచించాలని మహిళలందరి యొక్క డిమాండ్. అదే మన జగన్మోహన్ రెడ్డి మనం చూసాం, రాజధాని విషయంలో మొట్టమొదటి 30,000 3 రాజధానులు అన్నాడు. ఎక్కడా కనీసం ఒక బస్తా సిమెంట్ ఉపయోగించినట్టు లేకుండా, రాజధాని లేకుండా చేశాడు. ఇవాళ సుమారు 1,00,000 కోట్ల నిధులతోటి రాజధాని నిర్మాణము, ఒక పక్క పోలవరం నిర్మాణము జరుగుతుంటే అటువంటి వాటిని చూర్చి ఓర్చుకోలేక మళ్ళీ భవిష్యత్తులో తనకి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆదరించనే ఉద్దేశంతో ఒక వైషమ్యాలు తీసుకురానందుకు, అలాగే జాతి వివక్ష తీసుకొచ్చి వాళ్ళని, అలాగే మహిళల్ని కించపరుస్తున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు, పద్ధతి మార్చుకో, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆదరిస్తారు, అంతే తప్ప ఇటువంటి వికృత పోకళ్ళు నీకు ఆల్రెడీ ఒకసారి 2024లో చెప్పారు, 29లో ఆ 11 పక్కనే ఒకటే వస్తుంది. అంచేత మీరు ప్రజలని మన్నన పొందడానికి చాలా రకాల అవకాశాలు ఉన్నాయి రాజకీయ పార్టీలకి. మహిళల్ని మాత్రం దూషించొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి.